'అతడు' రీ రిలీజ్ అనేది మహేష్ మూవీస్ అన్ని రీ రిలీజెస్‌లోకి మోస్ట్ హైప్డ్ డౌటే లేదు. టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్ పైగా మహేష్ గారి 50th బర్త్‌డే అంటే తన గోల్డెన్ ఏరాలోకి ఎంటర్ అవుతూ రీ రిలీజ్ అయ్యింది ఈ మూవీ. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న హైప్‌ని అందుకోలేకపోయింది. ఎందుకు మనకి అనుకున్న హైప్‌కి పర్ఫార్మ్ చేయలేకపోయింది 'అతడు' అనేది మనం డిస్కస్ చేద్దాం. అలాగే కలెక్షన్స్ కూడా చూసుకుందాం. అందుకంటే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'అతడు' అనుకున్నంత సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ మహేష్ పీఆర్ టీమే. ఫ్యాన్స్ కోసమే రీ రిలీజ్ చేసామంటారు. కానీ ఫ్యాన్స్ అడిగిన డేట్‌కి రీ రిలీజ్ చేయరు. ఎందుకంటే డబ్బులు క్యాష్ చేసుకోవడానికి అవ్వదు కదా! మహేష్ టీమే మహేష్ ఫ్యాన్స్‌కి ఎనిమీ అయితే ఎలా ఉంటుందో 'అతడు' మనకే ప్రూవ్ చేసింది. అది ఎంతగా ఎఫెక్ట్ చేసిందో కలెక్షన్స్ చూడండి మీకు అర్థమవుతుంది. ముందుగా 'అతడు' కలెక్షన్స్ రీ రిలీజ్ ఎంతొచ్చాయంటే ఏపీ ఇంకా తెలంగాణలో 4,00,00,000, కర్ణాటక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50,00,000, ఫారిన్ కంట్రీస్‌లో 1,50,00,000, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 6,00,00,000 కలెక్ట్ చేసింది. దాదాపుగా 50,00,000 మనకు లాస్ అయితే వచ్చింది 'అతడు' 4K వల్ల. మీరు ఒకసారి ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఇప్పటి వరకు టాలీవుడ్‌లో రీ రిలీజ్ అయిన అన్ని మూవీస్‌లో హైయెస్ట్ కలెక్టెడ్ టాప్ 3 మూవీస్ చూడండి. టాప్ 1లో 'కలేజా' విత్ 14 crores, టాప్ 2లో 'మురారి' విత్ 9 crores. మన ఇంకా టాప్ 3 వచ్చేసరికి 'సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు' 7.8 crores. టాప్ 3 రిలీజ్ మూవీస్‌లో టాప్ 3 కూడా మహేష్ గారివి అన్న కాన్ఫిడెన్స్‌తో ఫ్యాన్స్ సైతం నెగ్లెక్ట్ చేసి మనకి రీ రిలీజ్ చేశారు. కట్ చేస్తే మనకి 50,00,000 లాస్ వచ్చింది. మహేష్ గారి రిలీజ్ మూవీస్‌లో ఒక మూవీకి లాస్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. మీరు దీనిపై ఈ ఒపీనియన్ మీరేం చెప్తారు? మీరు అసలు ఎందుకు టాప్ 3 రిలీజెస్‌లో హైయెస్ట్‌వి తనవే అయిన హీరో మూవీకి తన బర్త్‌డే రోజు, అది కూడా 50th బర్త్‌డే రోజు కల్ట్ క్లాసిక్ అయిన మూవీకి 50,00,000 లాస్ ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లోకేష్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.